ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు కొందరు. ఉద్యోగాలు ఇప్పిస్తామని 50 లక్షల వరకు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు బాధితులు. నకిలీ ఐడి కార్డులతో బురిడీ కొట్టించిన తల్లి సత్య, కొడుకు దినేష్ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీలో అనేక మోసాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగాల పేరిట అనేక మంది నిరుద్యోగులు మోసాలు చేస్తున్న కేటుగాలు ఆంధ్ర యూనివర్సిటీలో తిష్టవేశారని మరొకసారి ప్రూవ్ అయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేస్తూ సుమారు లక్షల రూపాయలు కొల్లగొడుతున్న కేటుగాల అంశంపై విశాఖ సిపి శంకరత బాగ్చికి ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రస్తుతం అంతా కూడా బాధితులు ఉన్నారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలోని పిహెచ్డీ చేయడం జరిగింది. అయితే ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తుండగా ఒక వ్యక్తి నాని అనే వ్యక్తి క్రిస్టోఫర్ అని చెప్పి అంటారండి ఆయన పేరు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి నా దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను చాలా మానసికంగా హింసించి ఇదిగో ఇస్తాను అదిగి ఇస్తానని చెప్పడం వల్ల కూడా ఇలాగ ఎంతోమంది ఆంధ్ర యూనివర్సిటీలో నిరుద్యోగులు ఎంతోమంది చాలా బాధలు పడుతున్నారు. ఈ యొక్క అన్యాయం పెట్టడం వల్ల మాకు అనారోగ్యాలతో పాలైపోయి ఒక మనశ్శాంతి లేక మేము అప్పులు తీసుకొచ్చి ఇచ్చి దాని యొక్క వడ్డీలు కూడా ఇష్టం వచ్చినట్టు కట్టుకొని ఆయన ఏంటంటే ఇదిగో ఇస్తాను అదిగిస్తానని చెప్పేసి అబద్ధాలు చెప్పి తీరమ చూసరికి ఏది ఇవ్వకుండా అనేక విధాలుగా మానసికంగా హింసించి ఇప్పుడు ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది ఉన్నారంటున్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వారిని కూడా మోసాలు చేస్తారంటున్నారు. అయితే ఇలాంటి వారు యూనివర్సిటీలో ఏ విధంగా పరిచయాలు పెంచుకుంటున్నారు? ఏంటంటే యూనివర్సిటీస్లోకి అడుగుపెట్టి ఏదో బిస్కెట్లు వేసే విధంగా ఏదో వీళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్పి కొద్దిగా ఏదంటే సపోజ్ ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టడం కానీ, లేదంటే ఒక 500 రూపీస్ ఖర్చు పెట్టడం కానీ, లేదంటే ఈ రకంగా నమ్మకం కలిగిన తర్వాత ఇదిగో మీకు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చాలా వరకు కూడా యూనివర్సిటీలో చాలామంది కూడా ఇలాగ మోసం చేయడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానమైన బాధ్యత నేను కాబట్టి ఈ రకంగా రావడం జరుగుతుంది. ఉద్యోగం పేరిట మీ దగ్గర 15 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని ఎలాగ ఇప్పిస్తాను ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ఏమైనా అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపించారా? ఎవరైనా పరిచయం చేశారా? ఇప్పుడు ఆ బస్సు నాని అనే వ్యక్తి నాకు పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పేసి ఆయన కూడా ఒక హోందాతనంలో ప్రవర్తించి ఆయన కూడా ఒక అపార్ట్మెంట్స్లో ఒక 20,000 రూపాయలు రెంట్ కట్టుకొని నాకు బాండ్ పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది, చెక్కు ప్రోనెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే తీరమా చూసరికలను అయితే అలాగలాగా ఏదో అలా కాలం గడుస్తున్న కొలది ఇదిగో వస్తుంది అదిగో అవుతుంది అని చెప్పి మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసిన మనసంత లేకుండా ఈ విధంగా చేయడం అనేది యూనివర్సిటీ నేనే కాదు చాలామంది చాలా వరకు కూడా ఈ రకంగా మోసపోవడం జరుగుతుందండి. ఇది పూర్తి స్థాయిలో కూడా నాని అనే వ్యక్తి చాలా ప్రీ ప్లాన్డ్గా ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే కూడా ముందుగా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత లక్షల రూపాయలు కొల్లగొట్టి పరారవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం దక్క విశాఖ సిపి శంకరత బాగ్చిని ఆశ్రయించారు బాధితులు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.